శివ భక్తుడు. ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని చాలా ఆసక్తికరమైన ఘట్టం కాముని విజృంభణం అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంద్రుని ఆజ్ఞ మేరకు హిమాలయాలకు చేరుకున్న మన్మథుడు తన మిత్రుడైన హిమవంతుని సహాయంతో అక్కడ ఎలాంటి మాయాజాలాన్ని సృష్టించాడు. ఘోరమైన మంచు కురిసే ప్రదేశంలో అకస్మాత్తుగా చుకురించిన చెట్లు, వికసించిన పూలు, కోకిలల గానాలు ఎలా వచ్చాయి? మన్మథుని ప్రభావం వల్ల అప్పటి వరకు నిష్ఠగా తపస్సు చేసుకుంటూ ఉన్న గొప్ప గొప్ప ఋషులు, మునులు కూడా ఎలా చలించిపోయారు? పక్షులు, జంతువులు జతులుగా ఎలా మారాయి? ప్రకృతి ఎంత ప్రేమమయంగా మారితే ఒక్క పరమేశ్వరుడు మాత్రమే ఎలా నిశ్చలంగా ఉన్నాడు అనే అద్భుతమైన వర్ణనను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో కామన విజృంభణం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. గర్వము కలిగిన ప్రమాయ చేత వ్యామోహితుడైన మోహమును కలిగించు మన్మథుడు శివుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. మొట్టమొదటిగా వసంతుని ప్రభావాన్ని ఆ ప్రాంతమంతటా వ్యాపింపజేస్తున్నాడు. మహర్షులారా, ఓషధి ప్రస్థమనందు మహేశ్వరుడు తపస్సు చేసే ప్రదేశమనందు అంతటా వసంతుడి ప్రభావం వెళ్ళి విరిసింది. ఆ కారణంగా అక్కడ వనమనందలి చెట్లన్నీ విశేషంగా వికసించినాయి. మామిడి చెట్లు పూతలు పూస్తున్నాయి. అశోక వృక్షాలు మూల సుగంధాన్ని వెదజల్లి మన్మథ వికారాలను వృద్ధి పొందిస్తూ ప్రకాశిస్తున్నాయి. తుమ్మెదల చేత చుట్టబడినట్టి తెల్ల కలుగులు విశేషంగా అదనావేశమును కలిగిస్తున్నాయి. మిక్కిలి రమ్యమైన, మనోహరమైన, అతి ప్రియమైన, మధురమైన కోకిలలు, పూజితాలు కామవేశాన్ని అధికం చేస్తున్నాయి. తుమ్మెదలు వేసే అనేక రకాల ఘీంకారాలు కూడా మనోహరంగా ఉండి సమస్త ప్రాణుల మన్మథ వికారాలను పెంపొందిస్తున్నాయి. చంద్రుని యొక్క తెల్లని వెన్నెల ఆ ప్రాంతమంతటా వెదజల్లబడి తెల్లని పిండి ఆరబోసినట్లుగా ఉన్నదట. ప్రియులకు ప్రియురాళ్లకు కూడా ఇద్దరి మధ్య రాయబారాన్ని ఆ వెన్నెలే నిర్వహిస్తున్నట్లు ఉన్నదట. ఆ సమయంలో వెన్నెల కాలపురుషుని దీపంలాగా ప్రకాశిస్తూ ఉన్నదట. ఆ వెన్నెల వ్యక్తులకు గల అభిమానాన్ని పారద్రోలి ప్రేమకు దారి చూపిస్తూ ఉన్నదట. అనగా కోపాన్ని విడిచి శాంతాన్ని చూపిస్తూ ఉన్నదట. విరహంతో తపించే వాళ్లకు దుఃఖాన్ని కలిగించే వాయువు సుఖకరంగా పీచిందట. ఆ విధంగా ఆ వనంలో మన్మథావేశాన్ని కలిగించే వసంతుని వ్యాప్తి అక్కడకు నివసించే మహర్షులకు కూడా మిక్కిలి సహింపరానిదిగా అయిందట. ఆ సమయంలో జడ పదార్థాలకు కూడా, అనగా కదలలేని వాటికి కూడా కామం నుండి ఆసక్తి కలిగినట్టు ఉన్నదట. ఇక చైతన్యత్వం, అనగా కదిలే వాటికి కామం కలగదని చెప్పేది ఏముంటుంది చెప్పండి? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉంది. ఈ ప్రకారంగా సమస్త ప్రాణికోటిలో కామాన్ని ఉద్దీపన చేసి ఆ వసంతుడి మిక్కిలి దుస్సహమైన తన ప్రభావాన్ని విస్తరింపజేశాడు. తన లీలచేతనే శరీరమును ధరించిన శివుడు ఆ కాలంలో విజృంభించిన వసంతుడి ప్రభావాన్ని చూసి మిక్కిలి ఆశ్చర్యపోయాడు. లీలను సృష్టించేవాడు, దేంద్రుడు, సర్వజగన్నియంత దుఃఖమును తొలగించేవాడు అయిన శివుడు ఆ ప్రాంతంలో మిక్కిలి దుస్సాధ్యమైన తపస్సు చేశాడు. వసంతుడు ఈ విధంగా విజృంభిస్తూ ఉండగా రతీదేవితో కూడి మన్మథుడు తూతబాణమును ధనస్సుకు సంధించి ఆమెకు ఎడమ ప్రక్కన నిలబడ్డాడు. మన్మథుడు తన ప్రభావాన్ని వ్యాపింపజేస్తున్నాడు. మానవులందరినీ మోహింపజేశాడు. ఆ సమయంలో రతీదేవితో ఈ విధంగా ఉన్న మన్మథుడిని చూసి మోహాన్ని పొందిన వారు ఎవరు ఉండరు. అంటే అందరూ తప్పగా మోహవశులవుతారని ఇందులో తాత్పర్యం. మన్మథుడు ఈ విధంగా విజృంభించగా శృంగారసము కూడా హాహాభావాలతో కూడినది అక్కడ గణాలతో కూడి ఉన్న శివుడి దగ్గరకు చేరుకుంది. మనోభవుడైన మన్మథుడు అక్కడ బలహటంగా అక్కడే నుంచుని నివసిస్తూ ఉన్నాడు. కానీ ఆ మన్మథుడు శుంభుని యొక్క ధైర్యాన్ని చెడగొట్టడానికి ఉపయోగపడే
దుర్బలతను శివుడిలో పసిగట్టలేకపోయాడు. అనగా ఇతడు వేస్తున్న బాణాలు ఆయనకి తగిలినా సరే ఆయన ఏమీ చలనం లేకుండా అలానే ధ్యానం చేస్తూ ఉన్నాడట. ఆ మహాదేవునిలో మన్మధునికి ఏ విధమైన దౌర్బల్యము కనబడలేదు. పైగా మన్మధుడు మహాభయపడిపోయి మోహితుడయ్యాడు. మండుతున్న జ్వలలతో కూడిన అగ్నిని పోలిన మూడవ కంటిని కూడుకున్న శంకరుడు ధ్యానం చేస్తూ ఉండగా ఆయనను సమీపించి ఆయన ధ్యానాన్ని చెదరగొట్టిగల సామర్థ్యం ఎవరికి ఉంది అని ఆలోచనలో పడ్డాడట. ఇంతలో తన చెలిగిత్తలతో కలిసి పార్వతి అనేక పూలను తీసుకుని శివపూజ చేయడం కోసం వెళ్ళింది. భూమండలంలోని దేనిని మానవులు గొప్ప సౌందర్యంగా అని వర్ణిస్తూ ఉంటారో ఆ సౌందర్యం మాత్రమే కాక అంతకు మించిన సౌందర్యం కూడా పార్వతీందే నిశ్చలంగా ఉన్నదట. ఆయా ఋతువులలో పూసిన అందమైన పూలను ధరించిన సమయంలో ఆమె సౌందర్యాన్ని వర్ణించడానికి 100 సంవత్సరాల కాలమైనా సరిపోదు. ఏ క్షణంలో ఆ పార్వతి శివుని దగ్గరకు వెళ్ళిందో ఆ సమయంలోనే శంకరుడు ఒక క్షణకాలం ధ్యానమును విడిచిపెట్టాడు. ఆ సమయాన్ని, ఆ అవకాశాన్ని మన్మధుడు మొట్టమొదటగా హర్షణము అనే బాణముతో పార్వతి ప్రక్కనే ఉన్న చంద్రశేఖరుని ఆనందింపజేశాడు. అనగా ఆ బాణాన్ని వేశారట. అప్పుడు శృంగార భావనలో కూడిన పార్వతి వసంతునితో పాటు మన్మధుడికి సహాయపడుతున్నట్టుగా శివుడి దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి మన్మధుడు మిక్కిలి జాగురాగ్రతతో తన ధనస్సును ఎక్కుబట్టి శూలాధారి అయిన శివుని యందు ప్రేమను పుట్టించడం కోసం వెంటనే పూల బాణాన్ని ప్రయోగించాడు. తన వద్ద ఉన్న మరి యొక్క పూల బాణాలను వేస్తున్నాడట. ప్రతిరోజు వచ్చినట్లే ఆ రోజు కూడా అదే విధంగా శివుడి దగ్గరకు వచ్చింది పార్వతి. శివునికి నమస్కరించింది, పూజించింది. ఆయన ఎదుట నిలబడింది. అక్కడ స్త్రీ స్వభావం వలన మిక్కిలి సిగ్గుతో నిలబడిపోయింది పార్వతి. అలా నిలబడి ఉన్న ఆమె అవయవములలో బహిర్గతమవుతున్న శోభను కైలాసపతి అయిన శివుడు చూశాడు. పూర్వము ఆమెకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని శివుడు గుర్తు చేసుకున్నాడు. ఉల్లారా, ఆ సమయంలో శివుడు ఆనందంతో ఆమె అవయవముల శోభను వర్ణించాడు. దాని వినండి. ఇది ఆమె ముఖమా లేక చంద్రుడా? ఇవి ఆమె కనులా లేక కలువలా? ఇవి ఆమె కనుబొమ్మలా లేక మహాత్ముడైన మన్మధుని ధనుస్సులా? ఇది అధరమా లేక దొండపండ? ఇది ఆమె నాశకయ లేక చిలక ముక్క? ఆహా, ఏమి ఈమె కంఠధ్వని కోకిల పాటతో సమానంగా ఉన్నదేమిటి? ఈమె నడుము అగ్నిహోత్రము వేది వలె సన్నగా ఉన్నదే. ఈమె నడకను నేను ఏమని వర్ణించను? ఈమె రూపాన్ని ఇన్నిసార్లు వర్ణించను? ఈమె ధరించిన పూలను వస్త్రాలను నేను ఏమని వర్ణించగలను? సృష్టిలోని సౌందర్యమంతా ఒక్క చోట ముద్దకట్టి మూసిపూసినట్లుగా అనగా ముద్దకట్టి ఉన్నట్లుగా ఉన్నదే. ఈమె అవయవాలు సంపూర్ణమైన రమణీయతతో ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అహో, అద్భుతమైన రూపం గల ఈ పార్వతి ఎంతైనా ధన్యురాలు, ఎంతటి సౌందర్యవతి, 3 లోకాలలోనూ మరొకరు లేరు కదా. అద్భుతమైన అవయవ సౌందర్యము కలిగిన ఈమె లావణ్యనిధిలాగా ఉన్నదే. గొప్ప సుఖమును పంచే ఈమె మునులైన మోహపెట్టగలదు అంటూ హరుడు పార్వతీ సౌందర్యాన్ని అనేక విధాలుగా అనేక సార్లు వర్ణించి మరొక్కసారి ఆమెకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు. ఓ ముల్లారా, పార్వతీదేవి తన ముఖాన్ని మాటికి పైకెత్తి పదే ప్రేమపూర్వకమైన చూపులతో మహదానందంగా చూస్తూ చక్కని చిరునవ్వు నవ్వుతోంది. శివుడు ఆమెను చేస్తున్న చేష్టలను చూసి గొప్ప లీలలు గలవాడైన మోహితుడయ్యాడు. తనలో తాను ఆమెను చూసినంత మాత్రం చేతనే మహద ఆనందము కలుగుతోంది. ఈమెను నేను కౌగులించుకున్న సమయంలో మరెంత సుఖం కలుగుతుందో కదా అనుకున్నాడట మహాదేవుడు. మహాయోగి అయిన శివుడు క్షణకాలం ఈ విధంగా ఆలోచించాడు. తర్వాత పార్వతిని ఆదరించాడు. ఆయన మోహంలో నుంచి బయటకు వచ్చిన గొప్ప వైరాగ్యాన్ని పొంది తన మనస్సులో ఏమైంది, నాకు చిత్రమైన సంఘటన జరిగింది, నేను మోహితుడనయ్యానేమిటి, నేను సమర్థుడని ప్రభువును అయ్యండి కూడా ఈరోజు కాముని కారణంగా వికారం పొందానే. అయ్యో, ఈశ్వరుడైన నేను పరస్త్రీని ముట్టుకోవాలని కోరుకుంటే ఇక సామాన్యులైన ప్రాణులు ఏ పనిని చేయడానికి సిద్ధపడకుండా ఉండరు కదా.
ఏ పనులు చేయకుండా ఉంటారు? ఎటువంటి పని అయినా చేస్తారు. సమస్త ప్రాణులకు ఆత్మస్వరూపుడైన ఆ పరమేశ్వరుడు దీని వలన ప్రయోజనం ఏముంది అని నిశ్చయించుకొని వైరాగ్యముని పొంది ఆమెను పొందాలి అనే కోరికను విరమించుకున్నాడట. స్త్రీ పట్ల వ్యామోహం ఎంతటి వారనైనా సరే బాధిస్తుంది, పడేస్తుంది, పతనం చేస్తుందని ఈ ఘట్టం వివరణ. హరి ఓం తత్సతు. ఇంతటితో రాముని విజృంభణ అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో రాముని దహనం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.